నేను మీ కార్తిక్ రెడ్డి. నేను ఒక కొత్త ఛానల్ క్రియేట్ చేశాను, రెడ్డి టైమ్స్ అని. దాంట్లోని ఇప్పుడు చేసే యూట్యూబ్ వీడియోస్ అన్నీ అందులో అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి. ఇప్పుడు మీరు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మీకు ఒకవేళ మీరు డేటా మళ్ళీ మీ వాడిన డేటా మీకు రీఫండ్ కావాలంటే ఏం చేయాలి? మీరు మొదటిగా మీ ప్లేస్టోర్ యాప్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక డేటా బ్యాక్ అని కొట్టండి. డేటా అని కొట్టాక డేటా రీఛార్జ్ అండ్ డేటా సేవర్ 4G అని వచ్చింది. దాని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ ఉంది, దానిపైన ట్యాప్ చేయండి. యాక్సెప్ట్. ఇది ఓన్లీ 6 MB యాప్ కాబట్టి మీ ఫోన్కి ఏం కాదు. ఇప్పుడు కావాలంటే మీరు రివ్యూస్ చూపిస్తాను మీకు. యూస్ఫుల్ అని 3733 రివ్యూస్ వచ్చాయి. ఈజీ టు యూజ్ అని 840 రివ్యూస్ వచ్చాయి. లాగిన్ ప్రాబ్లమ్ 653 రివ్యూస్ వచ్చాయి. కానీ నేను చూపిస్తాను మీకు లాగిన్ ఎలా చేయాలో. అది చాలా సింపుల్. నైస్ కాన్సెప్ట్. ఫ్రీ రీఛార్జ్, అవును, రియల్గానే ఫ్రీ రీఛార్జ్ వస్తుంది కాబట్టి. గుడ్ ఆఫర్స్ చాలా ఉంటాయి. అందుకే చూడండి. మీరు నాది 57% అయిపోయింది డౌన్లోడింగ్. మీరు చూస్తున్నారు ఇక్కడ 4.3 రేటింగ్ వచ్చింది అండ్ 10 మిలియన్ డౌన్లోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు మీ డేటా బ్యాక్ ఇన్స్టాలింగ్ అవుతుంది. 1 మినిట్లో ఇన్స్టాల్ అయిపోతుంది. వేచి ఉండండి. మీరు చూస్తున్నారు అది ఇన్స్టాల్ అవుతుంది. ఒక 2 మినిట్స్ అయిపోయింది. మన డేటా బ్యాక్ రీఛార్జ్. అది అన్ఇన్స్టాల్ అండ్ ఓపెన్ బటన్ ఉంది. ఓపెన్ బటన్ కొట్టాలి మనం. కొట్టాక అది ఓపెన్ అయ్యి మన నెంబర్ అడుగుతుంది. 7207815142. 151 రాలేదు, అందుకే నాకు 142 ఇది నా నెంబర్. నేను నెక్స్ట్ కొట్టాలి. తర్వాత నెక్స్ట్ కొట్టాక మన ఫోన్కి ఒక OTP వస్తుంది. దానికదే అయిపోతుంది. మనం ఏం కొట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అదే రీఫండ్ అవుతుంది. ఒకవేళ ఆ ఫోన్లో ఆ నెంబర్ లేకపోతే మనం కొట్టాల్సింది. చూడండి, నాకు వచ్చేసింది. నా డేటా బ్యాక్ ఓపెన్ అయిపోయింది. చూడండి, నాకు 157 MB ఉంది. ఒకవేళ మీకు ఫ్రెండ్స్ షేర్ చేస్తే 100 MB వస్తుంది. ఎలాగంటే ఇప్పుడు వాట్సాప్లో ఇన్వైట్ చేశాను అనుకోండి, వాళ్ళు డౌన్లోడ్ చేసుకుంటే 25 MB వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నాక వస్తుంది. అంటే ఇప్పుడు లాగిన్ చేశాం కదా, అలా లాగిన్ చేస్తే 25 MB వస్తుంది. వాళ్ళు 5 యాప్స్ యూజ్ చేస్తే మీకు మళ్ళీ 25 MB వస్తుంది. వాళ్ళు ఒక రీఛార్జ్ చేసుకున్నాక మీకు మళ్ళీ 50 MB వస్తుంది. ఎలాగంటే నేను చెప్తాను యూజ్ చేయడం. ఇక్కడ ఏం లేదు, క్రోమ్ అని ఉంది, దాన్ని యూజ్ చేయాలి. యూజ్ అని కొట్టాకనే ఎలా వస్తుంది, ఇంటూ కొట్టేయాలి. ఇంటూ కొట్టాక మీకు ఇష్టం ఉన్నది ఓపెన్ చేసుకోవచ్చు. ఇలా ఇక్కడ మీకు ఇష్టం ఉన్నది ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. నేను అమెజాన్ ఓపెన్ చేస్తున్నాను. అలా ఏదైనా ఓపెన్ చేసుకోవచ్చు. చూశాక బ్యాక్ కొట్టండి. బ్యాక్ కొట్టేసేయండి, అవసరం లేదు అది. ఇక్కడ 157.971 KB ఉండే నాకు. ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు 1 మినిట్ యూజ్ చేయడం వల్ల 158 అయిపోయింది. చూసారా? అలా మీకు ఒక్కొక్క 5 యాప్స్ యూజ్ చేస్తే 25 MB వస్తుంది. అలా మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసుకోండి. అలా 100 MB కొట్టేయండి. ఇంకోటి ఇందులో ఒక ఆఫర్ ఉంది. ఏంటంటే స్పిన్ అండ్ విన్. మనకి స్పిన్ చేసుకోవచ్చు. వీళ్ళని స్పిన్ చేసుకుంటే మనకి ఎంత KB వస్తే, KB అయినా MB అయినా ఏదొచ్చినా మనకి డేటా ముందు మన దాంట్లో ఉన్న దాంట్లో రీఫండ్ అయిపోతుంది. నాకు ఇప్పుడు 838 KB వచ్చింది. అంటే చూడండి, ఇప్పుడు నాకు 838 KB యాడింగ్ 833 KB 838 KB. యువర్ అప్డేటెడ్ బ్యాలెన్స్ ఇస్ 159. ఇప్పుడు నాకు 159 ఉంది. అలా రోజుకి 2 టైమ్స్ వస్తుంది. యూ గెట్ 2 స్పిన్స్ ఎవ్రీ డే. ప్లీజ్ కమ్ బ్యాక్ టుమారో ఫర్ మోర్ స్పిన్స్. నేను ముందే ఒకటి స్పిన్ చేసేసాను, అందుకే. ఇంకోటి మీరు చూడాల్సింది ఏంటంటే, మీరు కావాలంటే మీరు ఎంత MB అయిపోయింది ఈరోజు అనేది ఇక్కడ తెలుస్తుంది. ఇప్పుడు నాకు చెక్కింగ్ చేస్తుంది, అది వదిలేయండి. ఇప్పుడు మన ఇంటర్నెట్ స్పీడ్ ఎంత ఉందో చెక్ చేయొచ్చు. చూడండి కావాలంటే. నాది జియో కాబట్టి కొంచెం స్లోగా ఉంటుంది. ఎంతో ఉంటుంది, 3 MBO 4 MBO. ఒక్క నిమిషం, ఇక్కడ 100% అయ్యే వరకు అలానే అవుతుంది. నా స్పీడ్ 1.93 Mbps వస్తుంది.
మీరు ఈ వీడియో చూసినందుకు మీకు నచ్చితే లైక్ కొట్టండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నా మిగతా వీడియోస్ కోసం, కుదిరితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.